ఆన్ ఏ జర్నీ అక్రాస్ కోల్కతా. సో కోల్కతా మీదుగా జర్నీ చేస్తున్నాను. ఏ ట్యాక్సీ averages 50 kilometers per hour at the rate 50%. 50 kilometers. వేగం ఎంత ఇచ్చాడు? 50 కిలోమీటర్లు పర్ అవర్. ఎంత కవర్ చేస్తున్నాడు? 50% ఆఫ్ టోటల్ డిస్టెన్స్. 50% అంటే హాఫ్. 50 కిలోమీటర్ల పర్ అవర్ సగటు వేగంతో హాఫ్ ద డిస్టెన్స్ కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. 40 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 40% అంటే 2/5D కవర్ చేస్తున్నాను. మిగిలింది 20 కిలోమీటర్స్ పర్ అవర్. మిగిలింది 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది హాఫ్ డి, ఇది 2/5D. హాఫ్ అంటే 50%, 2/5 అంటే 40%. ఇది 50%, ఇది 40%, 90%. ఇదేమో 10%. అంటే ఇది 1/10D అవుతుంది. ఇది 1/10D అవుతుంది. అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? హాఫ్ అంటే 50%, 2/5 అంటే 40%, ఇది 50%, ఇది 40%, ఇది 90%, మిగిలింది ఎంత? 1/10D. ఇలా ఫస్ట్ మనము మిగిలిన వాల్యూలను టోటల్ నుంచి 2 తీసేస్తే మనకు మిగిలిన వాల్యూలు వస్తాయి. దాని తర్వాత మనకేమన్నాడు? యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సో ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ వేసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 20, 40, 50. 20, 40, 50. 40 ఏమో 22s are 40. సో 40లో 4 ఉంది. 54s are 200. 20, 40, 50. ఇదేమో 200 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. 200 కిలోమీటర్స్. ఇక్కడ అన్ని భిన్నాలే ఉన్నాయి. హారంలో 2, 5, 10. 10 అనేది 200ని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇంటూ 10 చేయాల్సిన అవసరం లేదు. చేసిన ఆన్సర్ ఏమీ మారదు. సగటు వేగము యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ 200 అనుకుంటున్నా. హాఫ్ 200, 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాలి. అంటే 2 గంటలు పట్టింది. 2/5D. D అంటే 200. 2/5 ఇంటూ 200 80 కిలోమీటర్లు 40 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి వెళ్ళాను. మిగిలింది 1/10 ఆఫ్ 200 20. ఎంత స్పీడ్ తోటి? బై 20. అంటే ఇది ఎంత అవుతుంది? 200 డివైడెడ్ బై 100/5 20. ఇది 2, ఇది 1. 200/5. 200/5 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 40. అంకిత్ ట్రావెల్డ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. మొదటి హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నాడు? 36 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాక్ట్లీ 3/5 ఆఫ్ ది రిమైనింగ్. 3/5 ఆఫ్ ది రిమైనింగ్ ఎంత సార్? హాఫ్ కవర్ చేశాడు. మిగిలింది ఏంటి సార్? హాఫ్ డి. ఈ హాఫ్లో ఎగ్జాక్ట్లీ 3/5. ఎగ్జాక్ట్లీ 3/5 ఆఫ్ 1/2 అంటే ఇది 3/10D. ఇది 3/10D. ఎంత కవర్ చేస్తున్నాడు? రైట్, 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కవర్ చేస్తున్నాడు. 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కవర్ చేస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో 36 కిలోమీటర్ల పర్ అవర్ తోటి కవర్ చేస్తున్నాడు. మిగిలిన ఉన్న హాఫ్ డీలో 3/5 ఇంటూ హాఫ్ ఎంత అవుతుంది? 3/10D. ఎంత కవర్ చేస్తున్నాడు? 40 కిలోమీటర్స్ పర్ అవర్. నవ్వు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హాఫ్ అంటేనేమో 50%, 3/10 అంటేనేమో 30%. అంటే ఇదేమవుతుంది? రైట్, 20% అవుతుంది. 20% అంటే ఈ మిగిలిన పోర్షన్ ఏంటి? 2/10D. 2/10D ఎంత కవర్ చేస్తున్నాడు? ఎట్ ద రేట్ ఆఫ్ 48 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. 48 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. అంటే ఈ క్వశ్చన్ ఏంటి సార్? హాఫ్ డి నేమో 36 కిలోమీటర్స్ పర్ అవర్, 3/10D ఏమో 40 కిలోమీటర్స్ పర్ అవర్. 2/10D అంటే 1/5D
ఎంత సార్ 48 కిలోమీటర్స్ పర్ అవర్. మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ కాసాగు తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 36 40 48, ఎల్సిఎం ఆఫ్ 36 40 48. నవ్వు ఇక్కడ చూస్తే గనక రైట్ ఎల్సిఎం ఆఫ్ 36 40 9 6 కామన్ తీస్తే 6 6 are 36, right, 40 and it is 6 8s are 48, 6 8s are 48, 36 40 and 48. ఇంకా ఈజీగా చేయడానికి నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇదేమో 48 36 ఏమో ఇట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9, ఇట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9. 40 ఏమో ఇట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4, 40 ఏమో ఇట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4. 48 మల్టిపుల్స్ ఏంటి? 48 2s are 96, 96 డిజిటల్ సమ్ 9 కాదు. 48 3s are 144, 144 డిజిటల్ సమ్ 9. ఇది మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి 0. డైరెక్ట్గా ఆన్సర్ 1440 వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 36 40 and 48 లార్జెస్ట్ నెంబర్ తీసుకున్నా 48. 48 అనేది 36 40 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి 48 ఆన్సర్ కాదు. దాని నెక్స్ట్ మల్టిపుల్ తీసుకున్నాను 96. ఎల్సిఎంలో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉండాలి. 96 డిజిటల్ సమ్ 9 కాదు. 48 3s are 144 డిజిటల్ సమ్. ఒక నంబర్ 10 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి వెనకాల 0 అతికిచ్చారు 1440. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఏమో 1440 డివైడ్ చేస్తుంది, 10 ఏమో 1440 డివైడ్ చేస్తుంది, 5 కూడా డివైడ్ చేస్తుంది. ఎస్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాను? 1440 డివైడెడ్ బై టైం. హాఫ్ ఆఫ్ డి, హాఫ్ ఆఫ్ 1440 720 కిలోమీటర్స్ 36 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇది 20 అవర్స్. అందరూ ఉన్నారు కదా సార్? హాఫ్ ఆఫ్ డి, హాఫ్ ఆఫ్ 1440 అంటే 720 కిలోమీటర్లు 36 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇది 20 అవర్స్. ఇదేమో 3/10 ఆఫ్ 1440 432/4 ఇదేమో 108 అవర్స్. మిగిలిందేమో 2/10 ఆఫ్ 1440 288 అంటే ఇది 6 అవర్స్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 1440 డివైడెడ్ బై 20 ప్లస్ 108 128 ప్లస్ 6 134. క్యాల్కులేషన్ ఎక్కడన్నా ఉంటే దయచేసి మీరు చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫస్ట్ హాఫ్ 36 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 3/5 ఆఫ్ ద రిమైనింగ్ 3/5 ఆఫ్ 1/2 ఇది 3/10 ఎట్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఎట్ 48 కిలోమీటర్స్ పర్ అవర్. సో 1440 వేసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1440. ఇది హాఫ్ ఆఫ్ 1440 720 అంటే 20 గంటలు పట్టింది రైట్. ఇదేమో 3/10 ఆఫ్ 1440 432 డివైడెడ్ బై 40. సో 432 డివైడెడ్ బై 40 ఇది 10.8. ఇది 10.8 సార్. 1440 హాఫ్ ఆఫ్ 1440 ఎంత? 720 కిలోమీటర్స్. 1 అవర్ 36 కిలోమీటర్స్ 720కి ఇది 20 అవర్స్. 3/10 ఆఫ్ 1440 ఇది 432 డివైడెడ్ బై 40 ఇదేమో 10.8. 2/10 ఆఫ్ 1440 ఇది 288 అంటే ఇది 6 అవర్స్. అంటే ఇక్కడ ఎంత అయింది ఆన్సర్? 1440 డివైడెడ్ బై 36.8. ఇదేమో 8 1s are 8 80s are 640 8 4s are 32 ఇది 8 6s are 48. ఇదేమో 290s are 180 ఇదేమో 2.3 సార్.
ఎంత వస్తుందో చూసుకోండి సార్. సో 2.3 4 జార్ చేస్తే 2.3 4 జార్ 9. ఇది పెద్ద వాల్యూ అయింది, ఇది పెద్ద వాల్యూ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోండి సార్, ఇది 900/23 అంటే 23 3s are 69. 210 కాబట్టి 23 9s are 207. 39 point something. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 39.13.